మజాక సందీప్ కిషన్ గారి లేటెస్ట్ మూవీకి ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఈ మూవీ కూడా అదే ప్రాబ్లం వచ్చింది. అదే సెకండ్ హాఫ్ చాలా డిసప్పాయింట్ చేసింది. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే కానీ సెకండ్ హాఫ్ ని భరించడం చాలా కష్టం. హలో వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. కథ ఏంటనేది ట్రైలర్ లోనే చూపించేశారు. ట్రైలర్ చూస్తున్నప్పుడు ఈ మూవీ కొంచెం దిక్కులు చూడక రామయ్య మూవీలా అనిపించింది. కానీ ఈ మూవీలో ఫాదర్ వేరే వాళ్ళని లవ్ చేస్తాడు. పాయింట్ బానే ఉన్నా స్క్రీన్ ప్లే రొటీన్ అయిపోయింది. పోనీ రొటీన్ స్క్రీన్ ప్లే అయినా కామెడీ వర్కౌట్ అయితే పాస్ అయిపోయేది, కానీ అదే మిస్ అయింది. దానికి తోడు మధ్యలో వచ్చే సాంగ్స్ అయితే వరస్ట్, ఎందుకు వస్తాయో తెలియదు. ఇలాంటి స్క్రీన్ ప్లే ఎప్పుడూ అవుట్డేటెడ్ అయిపోయింది, కానీ రైటర్ అండ్ డైరెక్టర్ మాత్రం ఇంకా దాన్ని వదలలేదు. ఇలా అయితే కష్టమే. ఇంకా సందీప్ కిషన్ యాక్టింగ్ కూడా జస్ట్ ఓకే అన్నట్టుంది. యాక్ట్ చేయడానికి పెద్దగా స్కోప్ ఏం లేదు. ఈ మూవీలో ప్లస్ ఏదైనా ఉందంటే అది రావు రమేష్ గారి యాక్టింగ్. చాలా వరకు తన యాక్టింగ్ తో సినిమాని సేవ్ చేశారు, కానీ అదొక్కటే సరిపోదు కదా. ఇంకా మురళీ శర్మ యాక్టింగ్ బాగానే ఉంది. ఆ క్యారెక్టర్ కొంచెం పర్లేదు, బాగా అనిపించింది. ఇంక హీరోయిన్స్ ఇద్దరు కూడా ఉన్నంతలో బాగానే చేశారు. ఈ మూవీకి లియో జేమ్స్ ఇచ్చిన సాంగ్స్ అయితే వరస్ట్ ఉన్నాయి. దానికి తోడు వాటి ప్లేస్మెంట్ కూడా సరిగ్గా లేదు. ఇంకా బీజిఎం కూడా జస్ట్ యావరేజ్ ఉంది. ఇంకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన ప్రీవియస్ మూవీలో ఇచ్చిన కిక్ మాత్రం ఈ మూవీతో ఇవ్వలేకపోయాడు. అలాగే ప్రసన్న కుమార్ ఇచ్చిన స్క్రీన్ ప్లే అయితే చాలా అవుట్డేటెడ్ ఉంది. దాన్ని కరెక్ట్ చేసుకోకపోతే చాలా కష్టం ఫ్యూచర్ లో. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ వరకు ఓకే కానీ సెకండ్ హాఫ్ దెబ్బేసింది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే అక్కడక్కడ నవ్వుకోవచ్చు.